ఛానల్లో ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ మరియు వేదిక్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు ఉంటాయి. మా ఈ వీడియోలు అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మేము జన్మజాతకము, ప్రశ్నాజాతకము, వివాహ పంతన, ఆస్ట్రాలజీ రిలేటెడ్ రెమెడీస్, మీ గోచారము తత్సంబంధిత జ్యోతిష్య సేవలన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీ క్వశ్చన్స్ మాకు ఈమెయిల్ ద్వారా పంపించండి. ఇంకా ఎన్నో అద్భుతమైన మరియు యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో స్తబ్దతని అనుభవించారా? అలాంటి సమయంలో మీకు ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను లేదా సహకరిస్తే బాగున్ను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి సమయాల్లో మీకు నిరుత్సాహం కూడా కలిగి ఉండవచ్చు. వీటన్నిటి వల్ల మీకు లైఫ్ కొంత స్లో డౌన్ అయ్యి ఉండొచ్చు. అలాంటి సమయాల్లో మీరు చాలాసార్లు ఎవరైనా నాకు వచ్చి సహాయం చేస్తే బాగున్ను, ఎవరైనా నాకు సహకరిస్తే బాగున్ను, ఇలాంటి కష్ట సమయంలో నన్ను బయటికి పడివేస్తే బాగున్నని కూడా మీకు చాలాసార్లు అనిపించవచ్చు. అటువంటి సమయంలో మీకు ఒక చక్కని మంత్రము సుందరకాండలో ఉంది. అటువంటి కష్టతరమైన సమయాలు మున్ముందు ఎప్పుడైనా ఎదురైతే దానికి ఒక అద్భుతమైన పరిష్కారము మనకి సుందరకాండలో ఉంది. నేను ఇదివరకు వీడియోలో సుందరకాండ యొక్క మహత్యం గురించి ఒక చిన్న వీడియో చేశాను, అది మీరు చూడవచ్చు. మనకు సుందరకాండ అంతా మంత్రాలతో నిక్షిప్తమై ఉంది అని మనకు తెలుసు. ఎందుకంటే రామాయణం మొత్తం మీద సుందరకాండ అనేది ఒక ఆయువు పట్టు లాంటిది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం. ఈ మంత్రము మనకి సుందరకాండలోని ప్రథమ సర్గ అయినటువంటి సాగర లంఘనము అనే సర్గలో 87వ శ్లోకంలో ఉంటుంది. ఈ మంత్రము అర్థము కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వానరేంద్రస్య అనగా వానరశ్రేష్ఠుడైన హనుమంతః అంటే హనుమంతును సహాయమును అహం అనగా నేను నా కరిష్యామి యది అంటే చెయ్యకపోతే అంటే నా అంటే పోతే వివక్షతాం అనగా మంచి చెడ్డలు చెప్పుకుని లోకులు సర్వవాచ్య అంటే అన్ని విధములుగా నింద్యుడను భవిష్యామి కాగలను అని దీని అర్థము. అంటే మొత్తము తాత్పర్యం మనం చూసినట్లయితే ప్రస్తుతము హనుమంతునికి నేను సహాయము చేయకపోయినచో మంచి చెడ్డలు విమర్శించి మాట్లాడే లోకులు నేను సర్వ విధములా నింద్యుడిని కాగలను కదా అని దాని అర్థము. అసలు ఈ శ్లోకము ఎలా ఆవిర్భవించిందో చూద్దాం. స్వామి హనుమ మహేంద్ర పర్వతము నుంచి సీతాన్వేషణ కొరకు సముద్రం మీద లంఘనము చేస్తున్నప్పుడు దారిలో సముద్రుడు ఈ శ్లోకాన్ని ఉచ్చరించాడు. అనగా సముద్రుడు నేను స్వామి హనుమకి సహాయం చేయకపోతే నన్ను లోకులు నిందిస్తారు అని ఆయన అంటున్నాడు. సముద్రుణ్ణి లోకులు ఎందుకు నిందిస్తారు? ఆయన స్వామి హనుమకి ఎందుకు సహాయం చేయాలి అనగా దానికి ఒక కారణం ఉంది. అది ఏమిటంటే సముద్రుణ్ణి ఇక్ష్వాకు వంశములో ఒకడైనటువంటి సగరుడు వృద్ధి చేశాడు. అటువంటి ఇక్ష్వాకు వంశంలో శ్రీరామచంద్రమూర్తి కార్యము మీద వెళుతున్నటువంటి హనుమకు సహాయము చేయకపోతే నన్ను లోకులందరూ నిందిస్తారు. ఎందుకంటే అంత సహాయము చేసినటువంటి ఇక్ష్వాకు వంశస్థునకు ఈ దూత సహాయకుడిగా వెళ్తున్నందుకు నీవు అతనికి సహాయం చేయకపోతే తప్పు కదా అంటారు అని ఆయన భావము. అప్పుడు అతను తనలో దాగి ఉన్న మైనాకుడు అనే పర్వతరాజుని పిలిచి ఇలా చెప్తున్నాడు. ఓ మైనాక, నీవు ఇంద్రుని నుంచి రక్షింపబడుటకు ఈ వానరము అయిన తండ్రి అంటే హనుమ తండ్రి అయినటువంటి వాయుదేవుడు నిన్ను నా సముద్ర గర్భములో నిన్ను నిక్షిప్తము చేశాడు. కాబట్టి ఇప్పుడు అతని కొడుకు శ్రీరామ కార్యార్థమై సీతాన్వేషణ కొరకు ఆయన నా మీద లంఘిస్తున్నాడు. కాబట్టి ఓ మైనాకుడా, నువ్వు పైకిలే, వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడి నీ మీద కొంత సేద తీరుతాడు అని చెప్తున్నాడు. ఇక్కడ స్వామి హనుమ ఎవరిని ఎటువంటి సహాయము కోరలేదు, కానీ ఆయన స్వామి భక్తితో ఆయన వెళ్తున్నాడు. అనగా ఆయనకి సహాయము చేయడానికి వారంతట వారే సముద్రుడు, మైనాకుడు ఉద్యుక్తులయ్యారు. అలాగే మనకు కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎవరిని సహాయం అడగాలి, ఎవరిని సహకారం అడగాలి అని తెలియనప్పుడు ఈ మంత్రాన్ని మనం కానీ జపం చేసినట్టయితే తప్పకుండా మనకి ఏదో విధముగా ఆ స్వామి హనుమ, ఆ శ్రీరామచంద్రమూర్తి మనకు సహాయం చేస్తారు. మీరు ఎప్పుడైనా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే
ఈ యొక్క మంత్రాన్ని మీరు రోజుకి 216 సార్లు 40 రోజుల పాటు చదివితే తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది. జై శ్రీరామ్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మీకు నోటిఫికేషన్స్ కింద రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.